భద్రాచలం మండలం ఐటీజీఏ ఎదుట ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్స్ చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 11వ రోజుకు చేరుకుంది. రోజువారీ నిరసనలో భాగంగా పురుష ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరియు ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్లకు ఉద్యోగ భద్రతను కల్పించాలని, తమ సర్వీసులను క్రమబద్ధీకరించి ప్రతి నెల 1వ తేదీన గ్రెయిన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు తారా. నేను ఫిజిక్స్ కాంట్రాక్ట్ టీచర్గా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాను. గత 20 సంవత్సరాల నుంచి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న మా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరూ ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఏమని అంటే, అయ్యా మా కుటుంబాలలో ఆనందాలు లేవు, మేము చేసే పనికి ధర్మబద్ధమైన జీతాలు లేవు, మాకు ఈ అన్ని సమస్యలతో బాధపడుతున్న మేము ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. సీఎం గారు వరంగల్లో పెద్ద సభ పెట్టి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ అనే వ్యవస్థ లేకుండా చేస్తాను అని టీఆర్ఎస్ ప్రభుత్వము పలికింది. తర్వాత వచ్చినటువంటి మన సీఎం రేవంత్ గారు కూడా పలికారు ఈ మాట. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట పలుకుతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట తప్పుతారు. కానీ మాలాంటి గిరిజన ఉపాధ్యాయులు, గిరిజన బిడ్డలమైన మేము అన్యాయం అయిపోతూ ఉన్నాము. ఇటువంటి అన్యాయాలన్నింటినీ వారి కన్నుసందల్లో జరుగుతున్నప్పటికీ ఈరోజు 11వ రోజుకు చేరుకున్నటువంటి మా సమ్మెకు ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడం మా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరి కుటుంబాల్లో బాధని నింపుతూ ఉంది. అయినప్పటికీ వేచి చూస్తూ ఉన్నాం. మా బాధని అర్థం చేసుకుంటారు, మా సమస్యలను పరిష్కరిస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు అని. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజనులకే రాజకీయంగా పరంగా పట్టం కట్టినటువంటి మా గిరిజన ఎమ్మెల్యేలు అయితే ఏమిటి, రాజకీయ నాయకులు అయితే ఏమిటి, చూసి చూడనట్టుగా మొహం తిప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయ్యో గిరిజన బిడ్డలే రోడ్ ఎక్కారే, వాళ్ళను ఒకసారి పలకరిద్దాం, వాళ్ళ సమస్యలు ఏంటి కనుక్కుందాం అనే ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ఈరోజు 11వ రోజు వరకు వ్యవహరిస్తూ ఉన్నారు. సార్, మేము ఒకటే కోరుకునేది, మేము గిరిజన బిడ్డలము, గిరిజన పిల్లలకి విద్యని అందిస్తూ ఉన్నాము. అలాగే పోయిన ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అనే చదువుని మా గిరిజన బిడ్డలకు అంటగట్టింది. అటువంటి ఈ సమయంలో, ఈ సందర్భంలో 10th చదువుతున్నటువంటి మా పిల్లలు మొదటి ఇంగ్లీష్ మీడియంగా 10th క్లాస్ని అభ్యసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు 11 రోజుల నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యని అందకుండా ఉపాధ్యాయులతో దూరంగా ఉన్నారు. అటువంటి విషయాన్ని కూడా తెలుసుకోకుండా మా పైన ఉన్నటువంటి ఐటీడీఏ భద్రాద్రి అధికారి అయినటువంటి పిఓ గారు కానీ, డీడీ గారు కానీ, మీరు ఎందుకు ఈ సమ్మె చేస్తున్నారు, మన గిరిజన బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు కదా, మీకు మేము అండగా ఉంటామని చెప్పడానికి కూడా రాలేదు సార్ ఈరోజు వరకు. మేము కోరుకునేది ఒకటే, గిరిజన బిడ్డలమైన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా మేము కోరుకున్నది ఒకటే, సమాన పనికి సమాన వేతనం, తర్వాత 61 సంవత్సరాల ఉద్యోగ భద్రత, అదేవిధంగా హెల్త్ కార్డు, మా అందరూ మహిళామణులకి ప్రస్తుతి సెలవులు. అదేవిధంగా సార్ మేము ఒకటే, 32 డిపార్ట్మెంట్లో రెగ్యులరైజ్ చేసినటువంటి ప్రభుత్వము ఈ ట్రైబల్ డిపార్ట్మెంట్ని ఎందుకు నిద్రపుచ్చుతుంది అని ఒక క్వశ్చన్ నేను అడగదలుచుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. ప్రభుత్వము గత 11 రోజులుగా ఉమ్మడి ఐటీడీఏ భద్రాచలం ఎదుటుగా మరి సమ్మె చేస్తున్నటువంటి సిఆర్టీలు గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు మరి 11 రోజులుగా సమ్మె చేస్తుంటే మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం, టైం స్కేల్ ఇవ్వాలి, 61 సంవత్సరాలు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా 1వ తారీఖున ప్రతి నెల 1వ తారీఖున గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలి. మరి 180 రోజులు ప్రసవతి సెలవులను మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా పిఎఫ్, హెల్త్ కార్డు సంబంధించిన సమస్యల కోసం సుమారు 8 డిమాండ్లతో ఐటీడీఏలో ఉన్నటువంటి 278 మంది ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 65 స్కూళ్లలో అందరం మేము 10th బోధించేటువంటి వాళ్ళమే. ప్రభుత్వము కావాలని గిరిజన బిడ్డల మీద సౌతి తల్లి ప్రేమను చూపిస్తూ కాలయాపన చేస్తుంది. ఎందుకంటే ఒకవైపు చర్చల పేరుతో ప్రభుత్వం మమ్మల్ని 24వ తారీఖు చర్చలకు పిలిచినా కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటిదాకా చర్చలకు పిలవలేదు. మిగతా ఐటీడీఏ ఏటూ నాగారము, అదేవిధంగా ఆదిలాబాద్లో పీఓ ప్రాజెక్ట్ ఆఫీసర్లు సానుకూలంగా వ్యవహరించి న్యాయపరమైనటువంటి డిమాండ్లను ఫైల్ పెట్టడం జరిగింది. కాబట్టి మా యొక్క డిమాండ్లు ఏదైతే పరిష్కారం చేయని పక్షంలో మరి 2-3 రోజుల్లో మేము ఆమరణ నిరాదీక్షకైనా పూనుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో బంగారు తెలంగాణ, అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో ధర్నాలు ఉండవు, ఏముండవు అని చెప్పేసి వరంగల్ ప్రాంతంగా ఏకశిల ప్రాంతంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులేట్ చేస్తాం. వారందరికీ అసలు ఈ ధర్నాలు, రాస్తారోకోలే ఇందిరమ్మ రాజ్యంలో ఉండదని చెప్పేసి చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటిదాకా గిరిజన శాఖకు మంత్రి లేకపోవడం మా దురదృష్టకరం. మాకు ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సీతక్క గారు కూడా ఈ సమస్యను పరిష్కరిస్తారని సవినయంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఆదివాసులే ఇక్కడ అన్యాయం అయిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా సమస్యను తీసుకెళ్లి సత్వరమే న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తాం. మా ఐటీడీఏలో మా కోసం ఉన్నటువంటి అధికారులు మరి మాకు ఒత్తాసు పలకకుండా అనేక మంది గిరిజనేతరులను ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ప్రాజెక్ట్ ఆఫీసరు మాతో చర్చలు జరిపి మా యొక్క న్యాయమైన డిమాండ్లను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నాం. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత. 61 సంవత్సరాల ఉద్యోగ భద్రతను కల్పించాలి, 61 సంవత్సరాల ఉద్యోగ భద్రతను. ఆదివాసీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత. ఆదుకోవాలి పెండింగ్ సమస్యలను వెంటనే